ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇంకెందుకు ఆలస్యం, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు విడుదలవుతున్నాయి. వీటి ద్వారా ఈ సేవల్లో పాల్గొన్నాక మీరు దర్శనం చేసుకుంటారు. ఓకేనా అండి? ఈ సేవ ఒక్కొక్క సేవ 500 రూపాయలు ఉంటుంది. కళ్యాణం అయితే ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు ఉంటుంది. ఈ సేవ కూడా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఈ సేవ తిరిగి మీరు రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే కనీసం 90 రోజుల గ్యాప్ ఉండాలి. అనగా 3 నెలల గ్యాప్ ఉంటేనే మీరు బుక్ చేసుకోగలరు. ఇక ఇప్పుడు ఈ కళ్యాణం టికెట్లు ఇవన్నీ కూడా ఎలా బుక్ చేసుకోవాలో మీకు లైవ్లో చూపిస్తా. ముందుగా మీరు ttdevasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి. మీరు కూడా మీ దగ్గర ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే స్క్రీన్ ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. మీరు ఓటీపీ ఎంటర్ చేశాక మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ మే నెలకి సంబంధించి ఎలా బుక్ చేయాలో చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్క్రీన్ ఇలా ఓపెన్ అయింది. మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర చూడండి, కొంచెం కిందకు వస్తే ఇలా స్క్రోల్ చేసి కింద మీకు ఇక్కడ డైరెక్ట్గా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్, కళ్యాణం, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఫర్ మే విల్ బి రిలీజ్డ్ ఎట్ 21 ఫిబ్రవరి 10 AM అని క్లియర్గా క్లిక్ హియర్ అని ఉంది కదా. ఈ క్లిక్ హియర్ దగ్గర అయినా క్లిక్ చేసుకోండి, లేదా ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వస్తే పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర ఆర్జిత సేవ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేసుకోండి. ఓకేనా అండి? అయితే మీరు ఎక్కడ క్లిక్ చేసుకున్న పేజ్ అనేది సేమ్ అనమాట. నేను మీ ఇష్టం, మీరు ఎక్కడైనా క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కాస్త వెయిటింగ్ టైం అనేది వస్తుంది. మీరు కూడా వెయిట్ చేయండి. ఇలా అందరికీ వస్తుందండి. ఒక 1 minute, 2 minutes, 3 minutes కూడా రావటం జరుగుతుంది. అయితే మీ అందరూ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మే నెలకి సంబంధించి ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే నేను గత నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఓల్డ్ వీడియో రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. ముందుగానే మీరు ఎక్సెల్ షీట్లో మీ డేటా అంతా కూడా, అంటే మీ పేరు, మీ వయసు, మీ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంటే Ctrl+C Ctrl+V కాపీ విధానం ద్వారా ఫాస్ట్గా ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రీ రికార్డెడ్ వీడియో కాబట్టి నేను ముందుగానే రికార్డ్ చేసి మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఆర్జిత సేవ. ఇక్కడ చూడండి, టెంపుల్ శ్రీవారి టెంపుల్, తిరుమల, తిరుపతి, గోవిందరాజ స్వామి టెంపుల్ అన్నీ. ఇక్కడ శ్రీవారి సేవ, సెలెక్ట్ సేవలో మీకు అన్ని సేవలు ఉన్నాయి చూడండి. కళ్యాణం, సహస్ర దీపాలంకరణ, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం, పుష్పయాగం, ఇట్లా అన్ని సేవలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ మీరు బుక్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. సేవ ఏ సేవ కావాలో ఆ సేవ ద్వారా దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, తిరుమల కొండ సేవ సెలెక్ట్ చేసుకోవాలి. శ్రీవారి సేవ తిరుమల సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇది నేను ఓల్డ్ రికార్డెడ్ వీడియో కాబట్టి, అంటే ఓల్డ్ అంటే గత నెలలో అనమాట నా ఉద్దేశం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏప్రిల్ క్యాలెండర్ కనిపించింది కదా, మీకు రేపు మే క్యాలెండర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్యాలెండర్లో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని కాస్త స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, నేను సహస్ర దీపాలంకరణ సేవ సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ దగ్గర ఒకరికైనా ఇద్దరికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 కంటే ఎక్కువ బుక్ చేసుకోలేము. నేను ఒక టికెట్ మాత్రమే, ఒక సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నానండి. కళ్యాణం అయితే ఇద్దరికి మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ పర్సన్ కళ్యాణం టికెట్లు బుక్ చేసుకోలేరు. ఆ తర్వాత మీరు అడిషనల్ లడ్డూలు కావాలంటే ఇక్కడే మీరు ఎంటర్ చేయొచ్చు. నేను మరలా చెప్తున్నాను, కళ్యాణం మటుకు ఖచ్చితంగా ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి ఎడిట్లో ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ క్యాలెండర్లో డేట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. ఇక్కడ మెయిన్ పేజ్ మనకి ఇదేనండి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మీ పేరు, మీ సిటీ, మీ స్టేటు, అలాగే మీ కంట్రీ, మీ పిన్ కోడు, మీ పేరు, మీ వయసు, జెండరు, ఫోటో ఐడి అయితే
మెయిల్, ఫీమేలు, జెండరు, ట్రాన్స్జెండర్ ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఫోటో ఐడి, ఆధారా లేదా ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్టు ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఫోటో ఐడి నెంబరు అంటే ఆధార్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఆ తర్వాత కంటిన్యూ అని మీరు క్లిక్ చేయండి. ఓకేనా అండి. నేను సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వల్ల లైవ్లో టైప్ చేయను. నేను బ్యాక్ ఎండ్లో నా వైపు నుంచి నేను చేసుకుంటాను. మీరు కూడా మీ వైపు నుంచి మీరు చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనం పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, పేజ్ ఇలా పేమెంట్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీకు ఏది సులువుగా ఉంటుందో పేమెంట్ చేయడానికి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోన్పేకి కానీ, గూగుల్ పేకి కానీ, పేటిఎంకి కానీ యూపీఐ నెంబర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు టైప్ చేసి పే నవ్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసి పేమెంట్ మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అంటే మీ మొబైల్కి, పేటిఎంకి కానీ, ఫోన్పే కానీ ఒక ఎస్ఎంఎస్ వస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా టీటీడీకి అమౌంట్ పడుతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డెబిట్ కార్డు మీద కానీ, క్రెడిట్ కార్డు మీద కానీ పేరు ఉంటుంది కదండి, నేమ్ ఆఫ్ ద కార్డు హోల్డర్ పేరు పూర్తిగా, అలాగే మీరు దానిపైన సివివి నెంబరు, ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఎంటర్ చేయండి. అది డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా కానీ. ఓకేనా అండి. ఆ తర్వాత మీరు మీ ఇష్టం, మీకు ఏది సులువుగా ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ మందికి కూడా యూపీఐ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే దానికి పెద్దగా టైప్ చేసే పని కూడా ఉండదు, వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కోటాక్ ఉంది. అవి కాకుండా ఇతర బ్యాంకులు మీకు ఏవైనా ఉంటే ఆ ఇతర బ్యాంకులు మీరు సెలెక్ట్ చేసుకొని పే నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు మీ అకౌంట్లో నుంచి మనీ కట్ అయిపోయి టీటీడీ వారి యొక్క అకౌంట్లోకి చేరుతుంది. వెంటనే మీకు మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. అనగా ఈ టికెట్ మీరు ఈ సేవ సెలెక్ట్ చేసుకున్నారు, ట్రాన్సాక్షన్ ఐడి పలానా ఐడి అని చెప్పి. చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ అవుతోంది పేమెంట్ అనేది. సో నేను నా వైపు నుంచి పేమెంట్ చేసుకున్నాను. మీరు కూడా మీ వైపు నుంచి మే నెలకి సంబంధించి టికెట్లకు పేమెంట్ చేసుకోండి. మీ మెయిల్ ఐడికిను అలాగే మీ మొబైల్కి కూడా ఎస్ఎంఎస్ వస్తుంది. దాని ద్వారా టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా వెంటనే ఇక్కడే మీరు ఒక 2 నిమిషాలు మీరు వెనక్కి మటుకు అస్సలు వెళ్ళొద్దండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మీకు వచ్చే వరకు కూడా మీరు వెళ్ళవద్దు. ఈ ప్రాసెస్డ్ యువర్ పేమెంట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అన్నప్పుడు దయచేసి వెనక్కి వెళ్ళొద్దు. ఇక వెంటనే మీ మొబైల్కి మీ ఈమెయిల్ ఐడికి రిఫరెన్స్ ఐడితో ఒక టీటీడీ నుంచి మెయిల్ వస్తుంది. వాటి ద్వారా టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ రిసిప్ట్ అని కూడా ఇక్కడ నేను డౌన్లోడ్ అయితే చేసేసాను. బ్లర్ అయితే చేశాను, చూపించకూడదు కాబట్టి మీరు కూడా ఇక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, కంగారు అయితే మీరు పడొద్దు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ శనివారం ఫిబ్రవరి 21కి సంబంధించి ఎక్స్ట్రా అంగప్రదక్షిణ తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఫిబ్రవరి 19వ తారీఖున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా డిప్ ద్వారా ఓపెన్ చేస్తున్నారు. రోజుకి కనీసం 250 టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి తిరుమల తిరుపతి ఆధార్ కార్డులో లోకల్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.